And the other thing Jesus said about prayer we are not to do is empty repetition, meaningless repetition. ప్రార్థన గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఇంకొక మాట ఏంటంటే వ్యర్థమైన మాటలు వచించవద్దు. He didn't say repetition is wrong. అంటే ఆయన ప్రార్థనను మరలా చేయొద్దని చెప్పట్లేదు. Because we read in Matthew 26 that in the Garden of Gethsemane he prayed for maybe a couple of hours the same thing. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొన్ని గంటలు అదే ప్రార్థన మరలా చేసినట్లుగా మనం చూస్తాం. He went 3 times and prayed to the Father the same thing. It was repetition. 3 సార్లు ఒకే ప్రార్థన మరలా ఆయన తండ్రికి చేస్తూ ఉన్నాడు. And he told us to persist in prayer in the 2 parables. It was repetition. ఆయన 2 ఉపమానాల్లో కూడా నిత్యం ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మరలా దాన్ని చేయొచ్చు అని చెప్పాడు. The widow said, "Give me justice. Give me justice." ఆ విధవరాలు నాకు న్యాయం తీర్చు అని అడుగుతూ ఉంది. The man who went to his neighbor said, "Give me food. Give me food." తన పొరుగువాని దగ్గరికి వెళ్ళిన వ్యక్తి నాకు ఆహారం కావాలని అడుగుతూ ఉన్నాడు. It was repetition. అదంతా కూడా మరలా అడగటమే. But it was not meaningless repetition. కానీ అది వ్యర్థంగా ఉచ్చరించే మాటలు కాదు. Meaningless repetition, many Christians are involved in meaningless repetition. అనేక మంది క్రైస్తవులు వ్యర్థమైన మాటలను ఉచ్చరిస్తూ ఉంటారు. People say hallelujahs meaninglessly very often. It's become a habit. అనేక మంది క్రైస్తవులు ఏదో అలవాటు చొప్పున అర్ధరహితంగా హల్లెలూయా అని అంటూ ఉంటారు. A tradition, a ritual. ఏదో ఒక ఆచారంగా సాంప్రదాయంగా. People say praise the Lord or whatever is the equivalent in your language meaninglessly as a repetition, and Jesus said don't do that. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే మీరు అలా చేయొద్దు. You can repeat something 100 times a day if you mean it every time. మీరు రోజుకి 100 సార్లు అయినా ఒకే విషయాన్ని చెప్పొచ్చు, కానీ ప్రతిసారి దాంట్లో అర్థం ఉండి చెప్పినట్లయితే. Just like when we talk to people. When you talk to people, do you say meaningless things? I hope you don't. మనం మనుషులతో మాట్లాడుతున్నప్పుడు అర్థం లేని మాటలు చెప్తూ ఉంటామా? మనం చెప్పం కదా. Certainly we should not say meaningless things to our heavenly Father. అప్పుడు నిశ్చయంగా మన పరలోకపు తండ్రికి కూడా అర్థం లేని మాటలు మనం చెప్పకూడదు. We shouldn't repeat things in our prayer. I mean, it's all right to say a hallelujah in prayer. మన ప్రార్థనలో వ్యర్థమైన మాటలు మరలా ఉచ్చరించకూడదు. మన ప్రార్థనలో హల్లెలూయా అని చెప్పొచ్చు. But I hope you mean it. కానీ నీవు దాన్ని అర్థం చేసుకొని చెప్పాలి. What does hallelujah mean? Hallelujah means I want to praise you, Lord. హల్లెలూయా అంటే ఏంటి? ఓ ప్రభువా నిన్ను నేను స్తుతించాలనుకుంటున్నాను. Good. Is it wrong to do that? Certainly not wrong. మంచిది అది. ఆ విధంగా చేయటం తప్పు కాదు. But mean it every single time you do it. కానీ నువ్వు ప్రతిసారి చెప్పేటప్పుడు దాన్ని అర్థం చేసుకొని చెప్పాలి. There must be a reason behind your saying it. అలా నువ్వు ఎందుకు చెప్తున్నావో దానికి కారణం ఉండాలి. And not just a time filler. అదేదో మధ్యలో సమయాన్ని నింపటానికి చెప్పేదిగా ఉండకూడదు. You know, people when they are praying and they don't know what to say next, they fill up the time by saying a few hallelujahs. కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు తర్వాత ఏం చెప్పాలో వాళ్ళకి తెలియక మధ్యలో కొన్నిసార్లు హల్లెలూయా అని చెప్తూ ఉంటారు. That's trying to play the fool with God. అదేంటంటే దేవునితో ఆటలాడుకోవటం. It's better to pause. కావాలంటే మధ్యలో ఆగటం మంచిది. When you're talking to someone and you don't know what to say next, you pause. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు తర్వాత ఏం చెప్పాలో మీకు తెలియనప్పుడు మీరు కాసేపు ఆగుతారు. Okay, there's nothing wrong in that. అందులో తప్పేం లేదు. We have to be very careful. It's all of this is because people don't fear God. They don't reverence God. మనం ఎంతో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు. They just feel that this is some almighty king there. He is. వాళ్ళంతా ఏదో పైన ఒక సర్వశక్తుడైన ఒక రాజు ఉన్నాడు అని అనుకుంటారు. నిజమే, ఆయన సర్వశక్తుడైన రాజే. But he wants us to talk to him like a father, not give him a lecture. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఒక చిన్న పిల్లవాడు తండ్రితో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాలని కోరుకుంటున్నాడు, కానీ ఒక ప్రసంగం చేయాలని కాదు. So that's the other thing he said, because he says all the heathen people, they also pray, but it's meaningless repetition. అదే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. అన్యజనులు అలా అర్థం లేకుండా వ్యర్థమైన మాటలను వచిస్తూ ఉంటారు. And they think, that's the other mistake they make, they think that they'll be heard, verse 7, because they speak so many words. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అర్థం చేసుకునే దాంట్లో ఏ తప్పు ఉందో మనం చూస్తున్నాం. ఇలా వ్యర్థంగా అనేకమైన మాటలు చెప్పటం ద్వారా వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటారు. And that's the other thing Jesus said, don't think that God will hear you because you pray for 1 hour. ఏదో నువ్వు గంట సేపు ప్రార్థన చేసావు కాబట్టి దేవుడు తప్పకుండా వింటాడని నువ్వు అనుకోవద్దు. You pray for 1 hour and you think, well, God must certainly hear me because I prayed for 1 hour. నేను ఇప్పుడు గంట సేపు ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు తప్పకుండా నా ప్రార్థన వినుంటాడు అని అనుకోవచ్చు. I remember in the early days when I was trying to understand how to pray. నేను
ప్రార్థనని అర్థం చేసుకునేటప్పుడు ప్రారంభ దినాల్లో And I said, well, Jesus prayed all night and I want to pray all night. And I యేసుక్రీస్తు ప్రభువారు రాత్రి అంతా ప్రార్థన చేశారు, నేను కూడా రాత్రి అంతా ప్రార్థన చేయాలని అనుకున్నాను. knelt down beside my bed and I was enduring, trying to pray all night. నా బెడ్ పక్కన నేను మోకాళ్ళు వేసి రాత్రి అంతా ప్రార్థన చేయటానికి నేను ఓర్చుకుంటూ ఉన్నాను. And I was constantly looking at my watch, hoping that morning would come soon, నేను ఎప్పుడు గడియారం వైపు చూస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూ ఉన్నాను. because it was quite an endurance test. ఎందుకంటే అప్పటిదాకా నేను సహించాలి, ఓర్చుకోవాలి. And finally, when morning came, I had accomplished the feat. మొత్తానికి తెల్లారింది, నేను దాంట్లో విజయాన్ని సాధించాను. Do you think that was all night prayer? No. అది సంపూర్ణ రాత్రి ప్రార్థన అని మీరు పిలుస్తారా? కాదు. It was just a form of asceticism which accomplished nothing. అదేంటిదంటే ఏదో ఒక సన్యాసి వలె ఏదో రాత్రి అంతా ఉండటం. And I believe that there is a place for all night prayer. రాత్రి అంతా ప్రార్థన చేయటానికి కూడా స్థానం ఉంది, నేను దాన్ని నమ్ముతాను. If a man has a burden, నీకంత భారం ఉన్నప్పుడు చేయాలి. burden is the essential part of prayer. If you don't have a burden, you can't really pray. భారం అనేది ప్రార్థనలో ఎంతో ప్రాముఖ్యమైనది. నీకంత భారం లేనట్లయితే నువ్వు చేయలేవు ప్రార్థన. You know, prayer is like a circle. ప్రార్థన అనేది ఒక వృత్తం లాంటిది. It begins with God coming and putting a burden in our heart. అది దేవునితో ప్రారంభం అవుతుంది. దేవుడు నీ హృదయంలో భారాన్ని పెడతాడు. That's half the circle. అది వృత్తంలో సగం భాగం. My praying it back to God is the completion of the circle. నేను మరలా దేవునికి తిరిగి ప్రార్థన చేయటం అనేది సంపూర్ణ వృత్తం అవుతుంది. And I know it will be answered because the burden came from God. అప్పుడు దేవుడు దానికి జవాబిస్తాడు, ఎందుకంటే ఆ భారము దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. The things you pray for, where the burden comes from you, నీలో నుండే నీకు భారం కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, is, if it's God given, you can be absolutely sure it's an answer. But if it's just your own opinion and idea, you can't be so sure that you'll get anything from God as a result of that. ఒకవేళ నీ ప్రార్థన అనేది నీలో కలిగిన భారాన్ని బట్లయితే, నీ సొంత తలంపులను బట్లయితే దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చు. కానీ అది దేవుని దగ్గర నుంచి వచ్చిన భారం అయితే దేవుడు తప్పకుండా దానికి జవాబిస్తాడు. So here, these are the warnings he gave about praying. ప్రార్థన గురించి ఆయన ఈ విధంగా హెచ్చరికలు చేశారు. And then he said this statement which I just quoted in verse 8. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా 8వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్తున్నారు. Don't be like them, అన్యజనుల వల్లే ఉండొద్దు. with repeating words and praying for a long time, ఏదో విస్తరించి మాట్లాడటం వలన, ఏదో దీర్ఘకాలం ప్రార్థన చేయటం వలన thinking that God will hear you దేవుడు మీ ప్రార్థనలో వింటాడని మీరు అనుకోవద్దు. when you pray. No, he says you must believe something. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు నమ్మాలి. Faith is a very important thing in prayer. ప్రార్థనలో విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. You must believe that your Father knows what you need before you ask him. మీరు అడక్క మునిపే మీ పరలోకపు తండ్రికి ఆ విషయాలు తెలుసు అని మీరు నమ్మాలి. What a statement. ఎంత గొప్ప మాట కదా ఇది. Before he taught what is known as the Lord's Prayer, he introduced it by saying, your Father knows what you need before you ask him. ప్రభు నేర్పించిన ప్రార్థన, ఆ ప్రార్థన కంటే ముందే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తూ ఉన్నారు. మీరు మీ తండ్రిని అడక్క మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. Remember that when you pray. మీరు ప్రార్థించేటప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకోండి. Everything that you're asking for, he already knows you need it. మీరు అడిగే ప్రతిదీ కూడా మీకు అక్కర ఉందని ఆయనకు ముందే తెలుసు. And why is he asking you to pray? He wants you to express your need. మరి నువ్వు ప్రార్థించాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నాడు? నీ అవసరాన్ని ఆయనతో నీవు చెప్పాలని. He wants to have fellowship with you. నీతో సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. He wants you to have the joy of knowing that you asked for something and got it. నీవు అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకున్నావు అనే సంతోషం నీలో ఉండాలని దేవుడు అడుగుతున్నాడు. And like James says in chapter 4, you do not have because you do not ask. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో యాకోబు చెప్పినట్లుగా మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందట్లేదు. Jesus said, how much more will your heavenly Father give good things to those who ask him? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, పరలోకపు తండ్రి ఎంత మంచి శ్రేష్టమైన ఈవులను ఇస్తాడో కదా ఆయన అడిగే వారికి. Later on he said that in Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన చెప్పారు ఈ మాటలు. God will give to those who ask him. మత్తయి సువార్త 7:11 ఆయన చెప్పారు, తన్ను అడుగు వారికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. In chapter 7 verse 11. In Luke chapter 11 verse 13 he said, how much more will your heavenly Father give the Holy Spirit to those who ask him? లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును కదా. People are not going to be baptized in the Holy Spirit without asking for it. ఎందుకు మనుషులు పరిశుద్ధాత్మలో బాప్తిజమును పొందట్లేదంటే దాని గురించి అడగట్లేదు కాబట్టి. I mean, there are rare cases like Cornelius, who in their ignorance God meets with them.
కొర్నేలు వలె వాళ్ళకి తెలియదు కాబట్టి అడగకపోయినా వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందారు. కానీ ఇలాంటివి చాలా అరుదు. But they were praying for other things to God even before. But no one ever receives from God without asking. కానీ వాళ్ళు వేరే విషయాల గురించి అంతకుముందే దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. కానీ దేవుణ్ణి అడగకుండా ఎవరు ఏమీ పొందలేరు. God, I mean, really valuable things. అంటే చాలా విలువైన వాటి గురించి నేను చెప్తున్నాను. And God gives health and money దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, డబ్బునిస్తాడు. and a lot of other things required for life on earth, ఈ భూమి మీద జీవించడానికి కావాల్సినవి అనేక విషయాలు ఇస్తూ ఉంటాడు. even to a lot of people who don't ask, and a lot of people who deny His name. అడగని వారికి కూడా అనేక మందికి దేవుడు ఇస్తూ ఉంటాడు. తన నామాన్ని తిరస్కరించిన వారికి కూడా ఇస్తూ ఉంటాడు. But the really valuable things of eternity in heaven, you have to ask for. కానీ నిత్యత్వానికి పరలోకంలో ఎంతో విలువైన విషయాల గురించి నీవు అడగాలి. You have to ask for forgiveness of sins. పాప క్షమాపణ నిమిత్తం నీవు అడగాలి. You have to ask for the baptism in the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిజం గురించి నువ్వు అడగాలి. You have to ask for spiritual growth, spiritual riches, etc., etc., etc. ఆత్మ సంబంధంగా ఎదగటం గురించి, ఆత్మ సంబంధమైన ధనం గురించి, మొదలైన వాటన్నిటి గురించి నువ్వు అడుగుతూ ఉండాలి. So it's good to learn to ask. Now we need to look at కాబట్టి ఎలా అడగాలో మనం నేర్చుకోవటం ఎంతో మంచిది.